బై ద ఇయర్ 2050 100 కోట్ల మందికి హియరింగ్ లాస్ ఉంటుందంట. 60 yearsకి రావాల్సిన హియరింగ్ లాస్ 30 yearsకి వస్తుంది. ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడగా నైట్ పెట్టేసుకొని పడుకుంటారు. మ్యూజిక్ మనకు వినపడదు, చెవులు డ్యామేజ్ అవుతున్నాయి అంటారా? జర్మన్ ఉమెన్ షీ వాజ్ యూజింగ్ ఇయర్ బడ్స్ ఫోన్ కి పేర్ చేసి చెవిలో పెట్టుకున్నారు అంతే. ఆఫ్టర్ 5 minutes ఇట్ బ్లాస్టెడ్ ఇన్ హర్ ఇయర్. మూవీకి వెళ్ళినా సరే బయటకు వచ్చిన తర్వాత ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్, స్పెషల్లీ బాలయ్య మూవీస్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా మీకు వినిపిస్తుంది. అవును. ఇప్పుడు నేను ఇదే మాటలు మీ చెవి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎలా వినిపిస్తుంది? గుయ్యం అనిపిస్తారు తెలుగు సినిమా హీరోలు. మనకి ఎప్పుడైతే ఆకలి వేసినప్పుడు మన బాడీ రియాక్ట్ అవి మనకు చెప్తుంది, అరే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. సేమ్ టైం హియరింగ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కి అందాల్సినంత సౌండ్ అందకపోతే అది సౌండ్ చేసి మనకి చెప్తుంది దట్ నాకు ఇంతకు ముందు వినిపించినట్టు వినపడట్లేదు. IPL మ్యాచెస్, స్టేడియం మ్యాచెస్ వెళ్తారు, ఈ సౌండ్కి అంత నమ్నెస్ ఫీల్ అవుతారు. మీరు ఇప్పుడు IPL మాట అన్నారు కాబట్టి ఈ లెక్కన CSK ఫ్యాన్స్ కి హియరింగ్ లాస్ ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. కాటన్ స్వాబ్స్ కానీ ఇయర్ బడ్స్ అసలు వాడకూడదు అంటారు. పెట్టి తిప్పితే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ ఇంకా డబ్బా మీద కూడా ఉంటుంది, డూ నాట్ ఇన్సర్ట్ ఇన్సైడ్ యువర్ ఇయర్. ఆయిల్ పోస్తూ ఉంటారండి చెవుల్లో, అది ఓకేనా? ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు కాజ్ యూ మోర్ డ్యామేజ్. బై ద టైమ్ వీ గెట్ టు నో దట్ వీ హ్యావ్ అ హియరింగ్ లాస్, డ్యామేజ్ అయిపోయింది, దాన్ని ఏం చేసినా మళ్ళీ వెనక్కి తీసుకురాలి.